ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు కానీ, నేను భవన నిర్మాణ కార్మికులు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ, భవన నిర్మాణ కార్మికులకి మొన్నే నేను జగన్ డబ్బులు తీసేస్తే భవన నిర్మాణ కార్మికులది 450 కోట్ల రూపాయలు, నేను తను దోపిడీ చేసిన దానికి నేను ₹1 కోటి ప్రభుత్వం రాగానే నేను విరాళంగా భవన నిర్మాణ సంక్షేమ నిధికి అందజేస్తాను. అలాగే భవన నిర్మాణం ఏ డబ్బు అయితే తీశారో ఆ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి మళ్ళీ డబ్బులు పడేలా చేస్తాం. అలాగే ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందజేస్తాం. అలాగే ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారా? మీకు ఎవరైనా ఈ ప్రభుత్వం చేసిందా? అడగరా? మీరు ఓట్లేస్తారా ఈ ప్రభుత్వానికి? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయించే బాధ్యత, ఆ హామీ మనం ఇస్తున్నాం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం అంటే మీరు నమ్మే పవన్ కళ్యాణ్ కూడా గుర్తుపెట్టుకోండి. పంచాయతీ నిధులన్నీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ, సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ నుంచి వచ్చే నిధులన్నీ పంచాయతీలకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. అలాగే మనకి ఇన్ని వాగులు వంకలు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి. మన పాలకొండ నియోజకవర్గాన్ని చక్కటి పర్యాటక రంగంగా చేయొచ్చు. బయట విదేశాల నుంచి అవసరం లేదు, మన రాష్ట్రం నుంచే, వైజాగ్ నుంచే వచ్చి మన పర్యాటక రంగం కావాలంటే మన కొండలు కోనలు జలపాతాల్లో చూడటానికి బోల్డంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దాన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే వేద విద్యని అభ్యసించే నిరుద్యోగులకు యువగళం కింద 3000 నిరుద్యోగ భృతి. అలాగే నిరుద్యోగులుగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా 3000 మనకు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టోలో మన గిరిజనులకి, ఎస్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ని మంజూరు చేస్తాం. సప్లా నిధులు మళ్లించకుండా ఈ వర్గాలకి అభివృద్ధికి వాడతాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల్ని జీవో 3 ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి కూడా ఉంది. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలని పునరుద్ధరిస్తాం. ముఖ్యంగా ఉద్యోగులకి, మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి, నేను ఉద్యోగులకి మాటిస్తున్నాను, మీకు సిపిఎస్ పెన్షన్ విధానానికి అదే కానీ లేదా దానికి సరి సమానంగా కానీ ఉండే పథకాన్ని సంవత్సరం లోపు సిపిఎస్ కి పరిష్కారం మార్గం మేము తీసుకొస్తాం. ఆ బాధ్యత జనసేన, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకుంటారు. కష్టం నాకు తెలుసు, కానీ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా ఈ రోజుకి మా అమ్మ మా నాన్న పెన్షన్ అందుకుంటుంది. ఆ బాధ తెలుసు. పదవి విరమణ చేస్తే అది ఎలాగుండాలంటే ఆనందం ఇవ్వాలి, కానీ భయం ఇవ్వకూడదు. నాకు రిటైర్డ్ అయిపోయిన పెద్దలు భయపడకుండా మీకు అందుబాటులో ఉండగా నేను తిరిగి